దానం అండ్ కడియంకు కూడా క్లీన్ చీట్, ఇద్దరి అనర్హత పిటిషన్ల డిస్మిస్. ఫిరాయింపు ఆధారాలు లేవన్న స్పీకర్ గడ్డం ప్రసాద్. పార్టీ ఫిరాయించలేదన్న స్పీకర్ అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్పష్టం. కేసీఆర్ సారీ చెప్తే రాజీనామా చేస్తా కడియం. నా నుంచి బీఆర్ఎస్ ఇంతవరకు వివరణ కోరలేదు దానం. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు లైన్ క్లియర్. ఎస్, మనం గతంలో కూడా అనుకున్నాము. ఇది ఏమి కాదు, ఇది ఎందుకంటే దీనికి పురుడు పోసింది ఎవరు అంటే బీఆర్ఎస్ వీళ్ళయ్య పురుడు పోసిండు. అప్పుడేమన్నా అంతకుముందు ఏమన్నా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేస్తారా, ఓలు గుట్టి ఇంకోళ్ళు తండ్రి అని చెప్తారా అని రకరకాల కలబొల్లి మాటలు మస్తు ముచ్చట్లు పలికిండు. అధికారంలోకి రాగానే వాళ్ళు వస్తా అంటారు, వాళ్ళు వస్తుంటే మేము వద్దంటామా, చేర్చుకుంటాం, వాళ్ళకు ఒకవేళ వాళ్ళ అర్హులు అయితే వాళ్ళకి మంత్రి పదవి కూడా ఇస్తాం అని చెప్పేసి చేర్చుకున్నాడు. అప్పుడు ఇవన్నీ ఏమి అడ్డు రాలే, ఏమంటుండు అప్రజాస్వామికం అది ఇదని ఇప్పుడు ఈయన కేటీఆర్ మాట్లాడుతుండు. మరి అప్పుడు ఏమి గుర్తుకు రాలేదా మరి? అంటే మీరు చేస్తే ఒక నీతి, ఇంకోరు చేస్తే ఇంకో నీతి. అసలు ఇక్కడ వీళ్ళు ఇన్వైట్ కూడా చేయలే, వీళ్ళు ఏడ కూడా కన్వలు కూడా కప్పలే. వాళ్ళు వచ్చిర్రు, చేరిరు. ఏంటంటే ప్రజాపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు, కలిసి పరిపాలన సాగించవచ్చు, మంచిగా మా నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. జాయిన్ అయితే అట్లా జాయిన్ అవుతారు, ఇట్లా జాయిన్ అవుతారు. మరి మీరెట్లా చేర్చుకుర్రా భయ్? మీరు ఎట్లా చేర్చుకున్నారు మరి? అంటే మీరు చేర్చుకున్నప్పుడు తప్పు కనపడలేదా? మీరు చేస్తే సంసారం, ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారమా? అందుకనే జనాలు కరెక్టే అంటారు, స్పీకర్ గారు మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఏంటంటే గతంలో అది బీఆర్ఎస్ పురుడు పోసి పెంచింది కాబట్టి బీఆర్ఎస్ చేసింది, అదే కంటిన్యూ అవుతుంది. దాంట్లో తప్పేమున్నది? తప్పేం లేదు. అది